విశేషాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, చాలా మంది పిల్లలకి సన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. వాటర్ బాగా తాగించండి పిల్లలకి. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే వాటర్ మిలన్ కూడా ఎక్కువగా ఇవ్వండి. అబ్బా, నాకైతే వాటర్ మిలన్ కోసుకుంటే మొత్తం కాయ కాయ మింగబుద్దవుతుంది. ఎక్కువగా తినండి అంటే మాక్సిమం ఆ ఫ్రూట్సే తినమని. కాయలు మింగడం కాదత్తయ్యా. ఏమోనే, నీ అవ్వ వాటర్ మిలన్ ఒక్కటి మింగబుద్ది అవుతుంది నాకు. కోసుకుంటుంది నా బుద్ధి అవుతుంది, కోసుకుంటుంది నా బుద్ధి అవుతుంది. సేమ్ వాటర్ మిలన్ లెక్కనే తయారైండు కదా తిని తిని. అందులో పాడైతే అట్టి నీళ్ళే. ఆ వాటర్ మిలన్ కూడా స్వీట్గా ఉందంటారు, ఇంజెక్షన్స్ అంటారు, ఏమో ఏమో అంటారు. నాకైతే అట్టి అస్సలు తినబుద్ధి అదే. మంచిగా ఇంజెక్షన్లు ఇచ్చినాయి, కమ్మ ఉంటాయి తీయగా, పెప్సీ తిన్నట్టుంటది. ఇంకా చాలు గాని అత్తయ్య, మీరు నాకు ఒక మాట ఇచ్చారు, గుర్తుందా? ఏమో, నాకు ఈ మధ్య ఏం గుర్తుంటలేదు. సరే, గుర్తు చేస్తున్నాను వినండి. మన ఇద్దరిలో ఎవరి మంచివారో కామెంట్ చేయమంటే అందరూ రాని మంచిది అని చేశారు. అప్పుడు మీరేమన్నారంటే వారం రోజులు మీరే వంట చేసి పెడతానన్నారు నాకు. వంటే కాదు, ఏదంటే అది. ఏంది మంచుకున్నవే? వారం రోజులు అనలే నేను, అర్థమైందా? ఒక్కటే ఒక్క రోజు. ఎన్ని రోజులు? ఒక్క రోజే గానే ఏమో వారం రోజులు అంటావు. అది ఇప్పుడు గుర్తొచ్చిందా? గుర్తు రాలేదు అన్నారు కదా. అమ్మని అనవసరంగా చెప్పిందా ఆవేశపడి? గుర్తులేదంటే అయిపోవు. ఎప్పుడో ఒకసారి ఎత్తది, ఎప్పుడో ఒకసారి కాదు, నేను ఎప్పుడంటే అప్పుడే. సరే సరే, ముందైతే స్టార్ట్ చేయి సిరీస్. దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 72ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 72లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడికి వెళ్ళండి బావా? ఇవాళ అసలు ఇంట్లోనే లేరు, ఇప్పుడే వచ్చారా? ఇందాకే వచ్చాను, వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళారు బావా? ఇక్కడేం పని మీకు? ఏ, నాకేం పనులుండొద్దా ఇక్కడ? అది కాదు బావా, ఎప్పుడు వెళ్ళలేదు కదా. నీకు చెబితే అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకైతే లేదు. ఉమ్, అదేంటి బావా, ఏమంటున్నారు అసలు? అర్థం చేసుకోవడం ఏంటి? ఏం లేదులే, మరీ అంత ఆలోచించకు. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. ఏమైందిరా వారి, నీ పెళ్ళాం ఎక్కడా? ఆ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంది కావచ్చు. ఉంది కావచ్చునా? చూసినావా వల్లుడు సురేషు? గా ఆడపిల్లను ఆడిడ వండ పెడతాండు. మంచి ఈయన వంట ఏమైతుంది? చిన్న బిడ్డున్నది, పెళ్ళాన్ని గట్ల వండ పెడతారా? ఆడబడతాయిడా? ఏడబడతాడంటవేంది? అత్త ఇంట్లోనే కదా పడుకుంది అది. అత్తింట్లోనే వన్నదా? నేను ఈ సరితోలింటికి గిట్ట పోయిందేమో అనుకుంటానా. నీకు చెప్పినా కదా నేను నిన్ననే. నిన్న చెప్పిన కరెస్టేరా? ఇవాళ పొద్దుగాల వరకు వస్తుందన్నావు. ఏది? ఇవాళ రాత్రి కూడా అయింది. రేపు రొద్దున వస్తుంది కావచ్చు మమ్మీ. ఆ అత్తని అడిగితే ఫంక్షన్కి వెళ్ళొచ్చాము, లేట్ అయిందని చెప్పింది. దాన్ని పెళ్ళాన్ని అడగక అత్తను పిత్తనాడు కూడా ఏంద్రా? అంటే అది స్నానం చేస్తుందట, అత్త మాట్లాడింది. పోన్ అదెత్తాక దానికి ఇచ్చేత్తమన్నదా? ఏమైందత్తమ్మా? ఏం లేదు వల్లుడు సురేషు. మరి రాని ఇంకా అత్తలేకపాయ, మరి ఎప్పుడు వస్తుందని అడుగుతానా. తను ఏమైనా చిన్నపిల్లనా? వస్తుందిలేండి. ఇక్కడ ప్లేస్ లేకే కదా వెళ్ళింది. స్వప్న ఎక్కడా? ఏం తినా అన్నమాట కదా వల్లుడు. పాపం నా బిడ్డ నీకోసం అన్ని స్పెషల్ చేసింది. ఏం స్పెషల్ చేసింది? అన్ని నాతోటి ఆర్డర్ పెట్టించుకుంది కదా. అవునా అత్తమ్మా? ఏం వంట చేసింది? చికెన్ బిర్యానీ. నేనే తెచ్చాను. చిట్టిపాయలు. అది కూడా ఆర్డర్ పెట్టింది. ఇంకా చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై. చెప్పు మమ్మీ, ఇంకా థమ్స్అప్ అని కూడా చెప్పు. సంసపు. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. ఈ మధ్య స్వప్న థమ్స్అప్ ని ఐస్ క్రీమ్ ని కూడా వండుతోందా? గవి మనం వండుతాం ఎక్కడన్నా? ఆల్రెడీ వండి వార్చి సీసాల పోసి నింపి మనకి ఇస్తారు. అది కూడా వంట చేయడం కిందికేనా? మరి అండాలే. ఇక పాలు తీసుకురమ్మన్నమాట కదా, పాలల్లో ఇంత వనిలేసి తీసుకొస్తుంది. ఏంటిదే? అదేం పౌడర్? పౌడర్ కాదు, హనీ. పాలల్లో హనీయా?
అవునవును హనీ తీసుకొని రమ్మంది అందుకేనా? నువ్వు తిన్నావా రాజు? లేదు బావా. తింటాడు మా తింటాడు ఆనకేంది. తినలేదా? అంటే మధ్యాహ్నం కొంచెం లేటుగా తిన్నాను బావా, ఆకలిగా లేదు. అత్తమ్మ, రాజుకి కూడా ఒక గ్లాస్ తీసుకురమ్మని చెప్పండి. ఏ ఆడు తాగడు పాలు. ఎందుకు? ఏమైనా ఎలర్జీ ఉందా? అదేం లేదు బావా, ఇప్పుడు నాకేం ఆకలిగా లేదు. రాజుకి కూడా తీసుకొని రమ్మానండి. నువ్వు ఇంకా వంటకి ఏం చేస్తున్నావురా రాజుగా? సపరేట్గా వండుకో. ఆడ పాలున్నాయో లేవో మన్నో దుబ్బనో. లేకపోతే నాకు కూడా వద్దులేండి. పాపం తను ఖాళీ కడుపుతో ఎలా పడుకుంటాడు? ఏడు అప్పుడప్పుడు రాత్రి తినకనే వంటాడు. ఇక నా కోడలు అప్పుడప్పుడు పెడుతుంది పెట్టది. ఇక దాని జాడ్యం వంట వస్తే గది ఎప్పుడన్నా ఇక మధ్యాహ్నం మిగిలింది ఉంటుంది తింటది. ఇక అట్లనే వంటాడు సపరేక. మరి అందుకోసమని ఏమన్నా వంట చేయాలి కదా, చెయ్యది. అందుకు అదే అలవాటు అయింది పాపం కొడుకు. నా రాణి నన్నెప్పుడు కూడా ఖాళీ కడుపుతో పడుకోబెట్టలేదమ్మా. పండుకోరా సపరేక. ఆ పాలు కొన్ననే ఉన్నాయి. వాళ్ళు రాత్రి నాకు ఆకలి అయితే వెళ్ళేసి తాగాలి. ఉన్నాయమ్మా, తీసుకురానా? ఈ రాత్రి పూట ఏం తీసుకొస్తావు తీదయ్యాం లెక్క? పొద్దుగా లేచి పట్టుకరా. 4 గంటలకే పాల ప్యాకెట్లు ఎత్తాడు కదా, ఆ దగ్గర పోయి పట్టుకరా. షాపుల కోత లేట్ అవుతుంది. మీరు నైట్ తాగుతారు, మెలకువైనప్పుడు తాగుతారు, మళ్ళీ మార్నింగ్ ఎప్పుడు తాగుతారు? పొద్దుగా లేచి ఏమన్నా తింటే అన్నం గిట్టు మిగులుతాయి. అందులో అన్నం లేకపోతే ఇక పాలే గత అవుతాయి. ఇవాళ అన్నం లేనే లేదు, మిగిలినే లేదు. ఆడికాడికి అయిపోయింది. అందుకే రాజు తినలేదా? ఇక పెట్టన్నారా మళ్ళీ బియ్యం కూర వండాలంటే అద్దు మమ్మీ అన్నాడు. సరే అన్న. అనగానే మీ కడుపు కూడా నిండిపోయిందా? కడుక్కు నా మీద గంత ప్రేమ. ఇప్పుడు అంటే ఏ అంటే సత్తా నేను రోగం తిరిగి. అసలే ఎండాకాలం, నెత్తిలకెళ్ళి నీళ్లు కారుతున్నాయి. అమ్మో, రాణికి అసలు చెమటలు ఎక్కువగా కారుతూ ఉంటాయి కొంచెం వేడైతేనే. రాణి కోసం ఒక చిన్న ఫేస్ ఫ్యాన్ కొంటాను, పక్కకు పెట్టుకొని ఆన్ చేసుకుంటుంది. వంట చేసుకోవచ్చు హాయిగా. రాజు, ఏసీ అతను వచ్చాడా? ఫిట్ చేశాడా ఏసీలని? అవును బావా, 2 బెడ్రూమ్స్లో ఫిట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ బావా. వాళ్ళు థ్యాంక్ యూ. మన ఇంట్లోనే కదా పెట్టించింది, పరాయి వాళ్ళ చూస్తున్నారేంటి నన్ను? నేనైతే చిన్నారి కోసమే పెట్టించాను మెయిన్గా. థ్యాంక్ యూ బావా. గట్లా అనకు వాళ్ళు సురేషు. దానికోసమే పెట్టించిన అని చెప్తే అలాగది ఇదంతా అల్లాగది. ఏంటత్తమ్మా? ఇగో చిన్నారి కోసమే పెట్టించిన అంటే రాని మళ్ళా ఎవరన్నా నత్తే వాళ్ళని వండనియది. నా బిడ్డ కోసమే పెట్టించిండ్రు అంటది. అత్తమ్మ నువ్వు కూడా పోయి బయట వండు అంటది. కరెక్టే కదా, మరి మీరెందుకు పడుకుంటారు లోపల? రాని వాళ్ళ రూమ్లో. రాని వాళ్ళ రూమ్ లో కాదు నేను అనేది ముచ్చట, ఇంకా ఇంకో బెడ్రూమ్ లా. అక్కడ పడుకుంటే నేను ఎవరేమంటారే? అంటే రానికి వెళ్ళదు, నా బిడ్డ కోసమే పెట్టించిండట, మీరెందుకు అంటారు అంటది. నీ పెండ్లం గురించి నీకేం ఎరకరా? సరే అత్తమ్మా, గుడ్ నైట్. మీరు పడుకోండి. అయ్యో కూసోవాళ్ళుడు, చెప్పున పాలు వేసుకోని వస్తుంది నీకోసం. పాలు కూడా చేసుకొని వస్తుందా? నాకైతే ఇంతవరకు తెలియదు. ఎట్లా చేస్తారో మరి పాలు. నేనే వెళ్తాను అత్తమ్మా కిచెన్లోకి. ఇంకా రావట్లేదేంటి? మీరైతే వండుకోండి వాళ్ళు సురేష్. అది టేడ్చిందంటే తలుపులు కొడతారా అండి, వచ్చి తీసుకుపోండి. పర్లేదు, తను మాకు బరువా? అంటే ఫ్రీగా వండరాదు కదా. చప్పునకు నిన్ను పట్టుకొని వండాలని ఉంటది, వనిలకు కూడా నిన్ను పట్టుకొని వండాలని ఉంటది. ఇక నిన్ను మధ్యలో వండ పెడతారు, వనిలా కష్టం కదా. అందుకే ఇక నేను వండ పెట్టుకుంటా. లేకపోతే మా రాజుగాడు వండ పెట్టుకుంటాడు. మనకి మేనగోడలు అంటే బాగా ఇష్టం కదరా. తీసుకురావే, పడుకోబెట్టుకుంటా. హనీనైనా కాసేపు ఎత్తుకొని ఆడిస్తాను. నాకు చిన్నారిని చూడకపోతే అసలు నిద్ర పట్టట్లేదు. కనీసం హనీతోనైనా ఆడుకోవచ్చు. ఏంటి రాణి, నువ్వు వెళ్ళి ఒక్కటే రోజైంది, అయినా నాకు ఎన్నో రోజుల్లో అనిపిస్తోంది. ఎప్పుడు వస్తావు? రేపైనా వస్తావా? ఆకలిగా ఉంది రాణి, నువ్వు తినిపిస్తేనే తింటాను. నేనెప్పుడు తిననని మారం చేసినా ప్లేట్లో కలుపుకొని వచ్చి ముద్దలు పెడుతుంది నా రాణి. తినేదాకా వదిలిపెట్టదు. రాణి, ఫోన్ కూడా చేస్తలేవేందే? నన్ను మర్చిపోయినవా ఏందే? చిన్నారి, నువ్వు పెద్దయ్యాక మమ్మీని ఎక్కడికి వెళ్ళనివద్దు, మనిద్దరం కలిసి. అబ్బో ఈ ముసలిది ఎట్లెట్లనో అన్నది కదా, దీన్ని గెలకద్దు. గెలికినంటే మలూరు కత్తు నా వెనుకనే. ఇది మరి నిద్రపోతాందో లేకపోతే మళ్ళీ అయిందో ఆసనం అన్నది కదా, శవం లెక్క ఎత్తాందో. దీని ఆసనాలు పాడగాను. దీన్ని ఆసనాలు ఎత్తది కాబట్టి దీనికి ఒక్క రోగం లేదు. నాకైతే ఎన్ని మందులు ఇచ్చిండ్రు డాక్టరు. నేను కూడా దీని లెక్క అప్పుడప్పుడు శవాసనం వేయాలి. ఎత్తా, అన్నిటికన్నా ఇది బాగా ఈజీ. లేకపోతే వంగవాడి లేచి ఓడి ఎత్తడు ఎస్కర్ సైజు మంచిగా అంటే అది కూడా ఎక్సర్సైజ్ అన్నట.
చేద్దాం. నేను ఇక్కడ సోఫాలో వండుకొని చేస్తా. ఆ, కలవరిద్దాంది కావచ్చు. పండే పండు ముసల్దాన పండు. ఏమండి? ఏమండి అని పిలుస్తుంటే కొత్తగా ఉంది స్వప్న. నీకు ఎలా ఇష్టమో చెప్పు సురేష్. నీకు ఎలా పిలిస్తే ఇష్టమో చెప్తే అలాగే పిలుస్తాను కదా. ప్రేమతో నువ్వెలా పిలిచినా ఇష్టమే. ఏమండి? మమ్మీ వాళ్ళకి ఏసీ పెట్టించినందుకు థ్యాంక్స్ అండి. నువ్వు నేను వేరా? మన ఇద్దరం ఒకటే, కానీ పెట్టించావు కదా నువ్వే. హనీ ఎక్కడుంది? అమ్మ దగ్గర. ఇక్కడ ఏసీ ఉంది కదా, ఎక్కడ పడుకోబెట్టావు? వెళ్ళి తీసుకురా. అది ఇంకా పడుకోలేదు సురేష్, ఆడుకుంటుంది. తీసుకొస్తాను. రోజంతా ఎక్కడికి వెళ్ళావు? ఏ నువ్వు లేకపోతే బోర్ కొట్టింది. నిజంగానా? పొద్దున నీకోసం శాండ్విచ్ చేశాను, నువ్వు లేనే లేవు. తిన్నావా మరి నువ్వు? రాముగాడు ఇంకేందే, జాబ్ చేస్తున్నాడు కదా, ఏసీ పెట్టిమని చెప్పిన. ఇక్కడ ఏసీ ఎట్లా పెడతారే? ఒక క్లోజ్డ్ రూమ్ లేదు, ఏం లేదు. ఉన్న కాడికి వస్తుంది, ఏం చేస్తావు? చిన్నదాన్ని తీసుకొని రానిస్తాడా రాజు? అక్కడ ఏసీ ఎక్కడుందే? సురేష్ అన్నయ్య పెట్టిస్తానన్నాడు. బంటిగాడైతే అన్ని రూమ్లలో పెట్టించిండు మాకు. హాల్లో కూడా ఉన్నది, ఒక కిచెన్లో లేదు అంతే. నీకైతే వంట చేసేటప్పుడు చిమటలు బాగా ఆడతాయి కానీ కిచెన్లో కూడా ఒకటి చిన్న ఫ్యాన్ తెచ్చిండే, పక్కకు పెట్టుకొని ఆన్ చేసుకొని వంట చేసుకుంటున్నా. మరి మంట పోదా? చిన్నదే, ఒక ఫేస్కి ఒకటి వస్తుంది అంతే. నిన్న నైట్ అంతా పడుకోలే అని చెప్పినావు, పడుకో. మళ్ళా రేపు ఆ ఇంటికి పోవడంటేనే నచ్చుతలేదు. ఏమైందే నీకు? వేరే ఉంటావా? అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉండవా? అట్లని కాదే, ఇప్పుడు నేను ఇక్కడనే పడుకున్నా కదా నైటు, మళ్ళీ దీని గురించి కూడా ఏమంటుందో అని భయం అవుతుంది. అంటే ఎందుకు అట్లా తయారవుతుంది? నీకు తెలియదు ఆమె గురించి? ముందు నుంచి కూడా అట్లనే ఉన్నది. కొన్ని రోజులు మంచిగా ఉన్నది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. పనులన్నీ నువ్వే చేస్తున్నావా? లేదే, అన్నీ చేస్తుంది ఆమెనే. ఇద్దరం కలిసి చేసుకుంటాం. వంటలు అయితే కర్రీస్ ఎక్కువ ఆమెనే చేస్తుంది. నేను చేస్తే నచ్చేయట టేస్ట్. ఆయిల్ బాగా వేసుకొని చేస్తుందే. నువ్వు సపరేట్గా వేరే చేసుకో. అంతంత ఆయిల్ మంచిదా? వేరే చేసుకుంటే ఊరుకుంటారా? అమ్మో, మళ్ళీ ఏమనేది తెలియదు. చెప్పు, ఆయిల్ ఎక్కువైతుంది అత్తమ్మ, నాకు తినబుద్ధి అవుతలేదని. ఇవేనేగా, వీటితోటే కొట్లాటలు అవుతాయి. మరేం చేస్తావు చెప్పు? కొంచెం వేరే కర్రీ చేసుకో. అన్నయ్య ఎట్లాగో అక్కడే తింటున్నాడు కదా. పాపం శరత్ నా కోసం ఈరోజు లీవ్ పెట్టిండు. నీకోసమా? మరి నీకోసం లీవ్ పెడితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినవే పిచ్చిదానా? మొన్న చెప్పిన నాకు ఇక్కడ ఉండబుద్ధి అవుతలేదని. ఏమనుకున్నాడో లీవ్ పెట్టిండు. ఇవాళ ఒక్కరోజు ప్రొద్దున వెళ్ళి నైట్ వచ్చేద్దాం, నాకు ఇంట్లో ఉండాలనిపించట్లేదన్న. సరే బయటికి వెళ్దామన్నాడు. మరేమైందే? మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వస్తున్నాడట. అత్తమ్మ వాళ్ళ తమ్ముడా? అందుకే ఇంట్లోన్నాడా? కాదే, ఆయనట పెళ్ళికి పోతున్నాడట. ఆయన బ్యాగ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టన్నట, మళ్ళీ తీసుకుపోయి ఇయ్యన్నట. అట్లా గోల్డ్ ఉన్నదట, పెళ్ళికి తీసుకుపోడట. మరి ఇంట్లోనే పెట్టి రావచ్చు కానీ ఎందుకు తీసుకొచ్చుకున్నాడు? ఇంట్లో పెట్టాడట, ఇంట్లో సేఫ్ కాదని. అయితే బ్యాంకు లాకర్లో పెట్టుకోవాల్సింది. మరి ఈ రూట్ కాబట్టి ఇటు ఇచ్చిండు. ఇంకా వేరే రూట్ వెళ్తే, వేరే రూట్ పోతే బ్యాగ్ పట్టుకొని అట్లే పోతారు. మరి ఇప్పుడు కూడా అట్లే పోవచ్చు కదా. మా అత్తకి ఏడవుతుంది, ఆ బ్యాగ్లో ఏమున్నాయో చూస్తా అని కావచ్చు. మరి బ్యాగ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టు, లేకపోతే శరత్ అని వచ్చి తీసుకుపోతాడని చెప్పింది. అవసరమా మీ అత్తమ్మకు? గదే కదా, అన్ని కోతేశాలు వేసుకుంటూ కూర్చుంటుంది. కథం పోవుడు క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్. నేను ఇక్కడ ఉండా అని చెప్పిన. ఇక నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా అని చెప్పినావు, ఇటు వచ్చేసిన. మంచి పని చేసినావు. ఇట్లా అనిపించినప్పుడు ఇంటికి రావే, నైట్ మళ్ళీ వెళ్ళిపోయి పడుకునేవు. శరత్ అన్ననైతే అర్థం చేసుకుంటాడు కదా. ఇప్పుడైతే మంచిగానే అర్థం చేసుకుంటున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఏమెక్కిచ్చి ఎట్లా మార్చుతుందో తెలియదు కదనే. అట్లా మారే టైపు కాదే శరత్ అన్న, ఎప్పుడు ఒకటే లాగుంటాడు, నాకు తెలుసు కదా. మీ రాజు లెక్కనైతే కాదు కానీ చెప్పలేమే, ఇట్లనే అన్నీ ఎక్కిచ్చి ఎక్కిచ్చి ఎట్లా తయారు చేస్తారో. ముచ్చట పెడుతుందా శరత్తోని? పెడుతుంది, తను ఓంగానే ఆపేస్తుంది.
వాటికి నా మైండ్ పాడి చేస్తుంది తెలుసా. ఆమె అన్న ఏవి నేను షరత్తోటి చెప్పొద్దట. నేనెందుకు చెప్పొద్దు? నేను అన్నీ చెప్తా అని చెప్పిన. నార్మల్గా చెప్పానే, అట్లా కోపంగా చెప్పద్దు. నార్మల్గా చెప్పినా ఎట్లా చెప్పినా ఆమె రియాక్ట్ అయ్యే టైప్లోనే రియాక్ట్ అవుతుంది. పాపం శరత్ నాతోటి టైం స్పెండ్ చేద్దామని ఉన్నాడు ఇంట్లో. మా నైట్ వెళ్తే అయిపోయేది కదే. రాముని దించమంటే అయిపోతుండే, లేకపోతే సురేష్ అనే ఆటే పోయిండు, దించకపోతుండేనా? గట్టిగా ఇప్పుడు మాటలు పడతావు మీ అత్తతోని. నేనేమైనా అంటే నేను ఊరుకుంటానా? నీ రాజుకి ఏమైందే? ఫోన్ చేస్తే లేడు, చెయ్యడు. నేనే చెయ్యాలి ఇప్పుడు. నేనే వెళ్ళినా కదా ఇంట్లో నుంచి, నేనే పోయినా కాబట్టి నేనే చేయాలి ఫస్ట్. తిక్క మొక్క పొడి ఇంకా అట్లా వేస్తాడా తిక్క? వీడియో కాల్ అన్న చేసి చిన్నారిని చూడొచ్చు కదా. ఇక్కడ ఏ పాటి దూరమే, రావచ్చు కదా ఇంటికి. నేను ఇప్పుడు బొంబాయి పెద్దమ్మ దగ్గర ఉన్నా అనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నా అని తెలియదు. మరి తెలిస్తే ఏం కదా, ఏమవుతుంది? గాడిది గుడ్డ అవుతుంది. అబ్బా ధైర్యం బాగానే వచ్చింది మా రానికి. పిచ్చాడు, నేను లేకపోతే సరిగా తిన్నాడు, నిద్ర కూడా పోడు. మా శరత్కి అట్లా ఏం లేదు, పడుకుంటాడు మంచిగానే. కానీ ఇవాళ ఫీల్ అయిండేమో. పడుకోవే, నిద్ర వస్తుంది. బంటి, నువ్వు అందరి ముందు ఎందుకు అలా మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడాను? నా గురించి. నీ గురించి ఏం మాట్లాడానే? అందరూ నీ గురించి ఏమనుకుంటున్నారో. ఎవరేమనుకుంటే నీకేంటి? నా బంటిని ఎవరు ఏమనొద్దు. ఏమన్నారులే, పడుకో. నువ్వు బయట అసలు ఏం మాట్లాడకు. మాట్లాడకుండా ఉండడం ఏంటి? అవును బంటి, నిన్నందరు ఎలానో చూస్తున్నారు, నాకు నచ్చట్లేదు. నువ్వు సురేష్ అన్నయ్య ఉంటే సురేష్ అన్నయ్యతోనే మాట్లాడు, లేకపోతే ఎవరితో మాట్లాడకు. నాతో కూడా మాట్లాడకు. అందరూ జెలస్ ఫీల్ అవుతున్నారు అంతే. మమ్మీ కూడా చెప్తోంది ఏమని? బంటితో అలా మాట్లాడొద్దని చెప్పని. నాతో ఏం చెప్పలేదే. ఇంకా స్వప్న వదిన వస్తే ఏమనుకుంటుందో. మీను, ఎవరేమనుకున్నా పర్లేదు. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నేనేమనుకుంటాను? నా బంటి ఎలా ఉన్నా ఏం చేసినా నాకు ఇష్టమే. మరి అలాంటప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు? ఎవరు నేనేమనుకోవద్దు, నీ గురించి బ్యాడ్గా అనుకోవద్దు. సరే పడుకో, నువ్వు చెప్పినట్టే చేస్తానులే. మమ్మీ, వాకింగ్కి వెళ్ళలేదా? ఈరోజు ఎందుకో వెళ్ళాలనిపించలేదు. నువ్వు ప్రొద్దున లేచావేంటి? మెలకు అయిపోయింది మమ్మీ, నిద్ర పట్టట్లేదు. ఏమైంది? ఏం కాలేదు మమ్మీ, నాకు లేడు కదా, ఉంటే హక్ చేసుకొని అలాగే పడుకునేదాన్ని. నీ పక్కన వచ్చి పడుకుందామంటే నా ప్రొద్దునే లేస్తావు. ప్రొద్దునే లేస్తేనే మంచిది హెల్త్కి. నైట్ త్వరగా పడుకోవాలి, మార్నింగ్ ఎర్లీగా లేవాలి. అమ్మో, నా వల్ల కాదు మమ్మీ. నైట్ ఎంతసేపు అయినా మెలకువగా ఉండమంటే ఉంటాను, ప్రొద్దున్న లేవడం అయితే అస్సలు చేత కాదు. అల్లుడు ఏమన్నాడు కాబట్టి అలా తయారయ్యావు. నీ అత్త మామ ఉండుంటే వాళ్ళు పండనిచ్చేవాళ్ళ? ఎందుకు పండనివ్వరు? నువ్వు స్వప్నని పడుకొనిస్తావుగా 11 వరకు. నువ్వొకటి వాళ్ళొకటినా? ఏమో, మీ అత్త వాళ్ళు ఎలా ఉంటారో నాకేం తెలుసు. ఫొటోస్లో చూపించాను కదా మమ్మీ, చూపిస్తే వాళ్ళ క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది? అల్లుడైతే చాలా మంచోడు, అల్లుళ్ళానే ఉంటారేమో వాళ్ళు కూడా. నాగంత మంచివారైతే ఇప్పటికీ రానివ్వకుండా ఎందుకుంటారు మమ్మీ? అదే నిజమే, వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. మీరు ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సింది. నేనే దగ్గరుండి పెళ్లి చేశానని ఇంకా కోపంగా ఉన్నారు నా మీద. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళే మాట్లాడేవారు, ఇష్టం లేదు కాబట్టే దూరంగా పెడుతున్నారు. అల్లుడికి నువ్వు నచ్చాలి కానీ వాళ్ళకి నచ్చడం ఏంటి? నీ బిహేవియర్ నచ్చాలి వాళ్ళకి, కానీ ఆ ఛాన్సే రావట్లేదు. అసలు ఇంటికి ఇంతవరకు పిలవలేదు. నేను ఫోన్ చేస్తే అస్సలు లిఫ్ట్ చేయరు. నాగైతే ఎంత ట్రై చేస్తున్నాడో. అసలు నాగ్ని ఇంట్లోకి రానిచ్చారో లేదో, మాట్లాడుతున్నారో లేదో. ఇంటికి వెళ్ళాడు, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పావు కదే. నాతో అలాగే చెప్తాడు మమ్మీ, నేను బాధపడతానని. కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు? నువ్వు కూడా వెళ్తే బాగుండేది. చీ, నేను వెళ్ళాలా వాళ్ళు పిలవకముందే? టీ ఏంటే చీ, అది నీ అత్తగారిల్లు. అది కాదు మమ్మీ, నువ్వెవరివి ఇంట్లోకి ఎందుకు వచ్చావని నన్ను మెడలు పట్టి బయటకు కింటేస్తే? అమ్మో,
అలా చేస్తే నేను తట్టుకోగలనా? చచ్చిపోతాను. నీ మొహంలే, అలా ఎందుకు చేస్తారు? అసలు మాట్లాడట్లేదు కదా మమ్మీ. అలా చేయరని గ్యారంటీ ఏముంది? నువ్వు మరీ ఓవర్గా థింక్ చేస్తున్నావు. నీకు అలాగే ఉంటుందిలే. నా భయం నాకు. సరే నీ ఇష్టం. ఎప్పుడు వాళ్ళ మమ్మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హనీమూన్లో కూడా సరిగా ఎంజాయ్ చేయలేం మమ్మీ. ఇప్పుడు చెప్తున్నావేంటి మరి? అప్పుడే ఇంకో ప్లేస్కి వెళ్తే అయిపోయేది కదా. వెంటనే యూఎస్కి వెళ్ళిపోయాం కదా మమ్మీ. అదే హనీమూన్ అనుకోవాలి. అలా ఎలా అనుకుంటాను? సరే ఏంటి ఇప్పుడు వెళ్తావా? ఎక్కడికైనా వెళ్ళాలనుందా? నాగ్ని అడిగాను, వద్దని చెప్పాడు. కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం కదా. హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ మంచిగా రెస్ట్ తీసుకొని హాయిగా పడుకోమని చెప్పింది. లోకల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చులే, మరీ అంత రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు. ఇక్కడిక్కడ వెళ్ళొచ్చు మమ్మీ. బయటికి దూరం జర్నీలు చేయొద్దని చెప్పింది. అందుకే వద్దంటున్నాడు. నువ్వే చెప్పు మమ్మీ, రేపు పిల్లలు పుట్టాక ఎలా వెళ్తాం? ఇబ్బంది అవుతుంది కదా. ఒక్కసారి వెళ్దామంటే వినట్లేదు. నువ్వు ఒకసారి చెప్పొచ్చు కదా మమ్మీ. ఈ విషయాల గురించి నేను ఎలా మాట్లాడతాను? సురేష్తో చెప్పించు. ఎవరు చెప్పినా వినడు. మొన్ననే వెళ్ళొచ్చారు కదే, వారం రోజులు. ఈ చుట్టుపక్కల ప్లేస్లో ఏముంటుంది మమ్మీ? అవే చెట్లు, అవే చీమలు. దూరంగా ఎక్కడికైనా వెళ్తే ఎంత బాగుంటుంది. నిన్న బంటి చెప్తున్నాడు చూడు, బాలీకి మాల్దీవ్స్కి. అంత దూరమా? ఏం దూరం మమ్మీ? మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో వెళ్ళారు, నేను ఇంకా వెళ్ళలేదు. నాకు తెలీదే బాబు. అల్లుడికి ఇష్టం లేదు ఇప్పుడే అన్నావు, మళ్ళీ అడగమంటున్నావు. నేనైతే అడగను. నేను సురేష్తో అడిగిస్తాను. నీ ఇష్టం. ఇద్దరు వెళ్తే తను ఊరుకుంటుందా? ఎవరు వెళ్తే ఎవరు ఊరుకోరు? నువ్వు మీను వెళ్తే స్వప్న ఊరుకుంటుందా? తను కూడా వస్తానంటుంది. చిన్నదాన్ని పట్టుకొని ఎలా వస్తుంది? నువ్వు ఒక్కదానివి. అయినా నేను మీనాక్షి వాళ్ళతో వెళ్తానని ఎవరు చెప్పారు? వాళ్ళొక ప్లేస్కి, మేమొక ప్లేస్కి. ఇద్దరం ఒక ప్లేస్కి అస్సలు వెళ్ళాం. నాకు ఇష్టం లేదు. ముందు నువ్వు వాళ్ళతో చెప్పి డిసైడ్ చేయి. తర్వాత ఇవన్నీ డిస్కస్ చేసావు. ఇంతకీ ఎక్కడికి వెళ్తాడంట నీ అల్లుడు? ఎవరు నీ అల్లుడు మమ్మీ? నాగార్జున బంటియా? ఇద్దరున్నారు కదే. నీ ముద్దుల చిన్న అల్లుడు. ఏం మాట్లాడుతున్నావే? ఏమో మరి, ఇంకా డిసైడ్ కానట్టున్నారు. ఈరోజు చెప్తారులే. సురేష్ వచ్చాక టికెట్స్ బుక్ చేయమంటాను. ఈరోజు వస్తాడంట సురేష్. మరి స్వప్న? వస్తారందరూ నైట్ వరకు. అయినా సురేష్ బుక్ చేయడం ఏంటి? ఈ బంటి పెద్ద బిల్డప్ ఇస్తాడు కదా, అతనికి బుక్ చేసుకోరాదా మమ్మీ? సురేష్ బుక్ చేయడం ఏంటి? ఏదో వాళ్ళ సంతోషం. బావా బామర్దులు. సురేష్కి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నేనే వాళ్ళని పంపించానని. అంతా సుత్తి. ఆ బంటికి అసలు ఏముండదు, పోగారు తప్ప. ఏమైంది ఈ మధ్య బంటిని ఓర్వట్లేదు? అమ్మో మమ్మీ, ఎంత పెద్ద మాట అన్నవే. నేను బంటిని ఓర్వట్లేదా అంటే ఏంటి? వాళ్ళిద్దరి మీద జెలస్ ఫీల్ అవుతున్నాను అంటున్నావా? అలా అంటలేనే, బంటిని ఊరికే తిడుతున్నావు కదా. ఊరు దేవుడో, ఏం తిట్టిండే మమ్మీ? హర్ట్ అయినావా ఏంది? అది కాదు ప్రియా. ఏది కాదు మమ్మీ, ఈ మధ్య చూస్తున్నా నేను బంటి 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 అంటున్నావు. ఎప్పుడైనా నాగ్ని అలా అన్నావా? పెద్దలుడు నాతో అంత ఫ్రీగా ఉంటాడా? బంటి ఫ్రీగా ఉన్నాడా? అవునే, నాకెప్పటి నుంచో తెలుసు కదా బంటి చాలా బాగా మాట్లాడతాడు. నాకైతే చిన్న కొడుకులా చాలా క్లోజ్ అయిపోయాడు. కొడుకు? అబ్బో, నువ్వు ఇలా మాట్లాడితే అస్సలు బాలేదు ప్రియా. ఎందుకు అలా మాట్లాడుతున్నావో ఏంటో. ఇంకా అను, ఎందుకు అంత జెలస్ ఫీల్ అవుతున్నావా? నాను లే పిచ్చి మొహమా. నాకు ఎక్కడికైనా వెళ్ళాలనుంది. నాగార్జున వచ్చాక అందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్ వేద్దాం. తిరుపతికి వెళ్దామా? నీ చిన్నాళ్ళని తీసుకొని వెళ్ళు మమ్మీ. నాకు బిజీగా ఉన్నాడు. ప్రియాంక, ఇదే తగ్గించమంటున్నాను. ఎక్కువ అవుతుంది మరి, ఎలా తగ్గించను? నువ్వేమన్నా అనుకో మమ్మీ, నాకు ఆ బంటి ఓవర్ యాక్షన్ అస్సలు నచ్చట్లేదు. ఏం జరిగింది చెప్పు? ఆ నల్ల పూసల దాని గురించి ఎలా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడాడే? నువ్వు తీసుకున్నావు, మీనుకి నచ్చిందంట, కొనిస్తానన్నాడు. దాందేముంది? అసలు నువ్వు చేయించింది వద్దనుడైంది. సేమ్ అట్లాంటిదే మళ్ళీ చేపిస్తానుడైంది. నేను తీసుకున్నా కూడా డిజైన్ ఏం లేవా? అదే డిజైన్ తీసుకోవడం ఏంటి? నాకు అలా సేమ్ ఉంటే అస్సలు నచ్చదు. ఇద్దరు ఒకసారి ఎందుకు వేసుకుంటారులే. నీకైతే నచ్చింది కదా, చూడగానే చాలా నచ్చింది.
వద్దన్నారు కదా అని నేను తీసేసుకున్నాను. వద్దని అనలేదే, ఆల్రెడీ ఒకటి ఉంది కదా అన్నారు అంతే. అలా కూడా ఎందుకు అనడం? వాళ్ళకేం తెలిసే, చిన్నపిల్లలు మమ్మీతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతున్నారు నాతో, అంతే. అంటే కూడా అంతే, అత్తయ్య ఏమనుకుంటుందో అని అనుకోడు, ఏదంటే అది అంటాడు. నాకు అదే నచ్చట్లేదు మమ్మీ. అతనికి మమ్మీ ఉంది కదా, నిన్ను మమ్మీలా అనుకోవడం ఏంటి? మమ్మీలా ఎందుకు అనుకుంటాడే, ఫ్రీగా మాట్లాడుతున్నాడు అంటున్నాను. ఏమో, నీకే తెలియాలి. ముందు వాళ్ళ మమ్మీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోమను. నువ్వు కూడా అత్తవి, అత్తతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోమను. తర్వాత సుత్తి చేయమను. అతని ఓవర్ యాక్షన్. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ వదినా. వచ్చిందా ఓవర్ యాక్షన్ గాడు? గుడ్ మార్నింగ్ మమ్మీ, నేను పడుకుంటాను, డిస్టర్బ్ చేయకు. సరే వెళ్ళు. రా బంటి, కూర్చో. ఏమైంది వదినకి? నేను రాగానే వెళ్ళిపోతుంది. ఏం లేదు బంటి, వాళ్ళ అత్తయ్య వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, బాధపడుతుంది. 2.5 ఏళ్ళు అయింది, ఇంకా వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. నేను దగ్గరుండి పెళ్లి చేయించానని నా మీద కూడా చాలా కోపం పెట్టుకున్నారు. మరి అన్నయ్యతో కూడా మాట్లాడరా? అది మనకెలా తెలుస్తుంది? మాట్లాడతారు బానే అని చెప్తాడు. మరి ఒకసారి మన ఇద్దరం వెళ్ళి కలిసొద్దామా అత్తయ్య? ఏమంటారు? ఎక్కడికి? నాగార్జున అన్న ఇంటికి. పాపం వదిన ఇలా ఎంతకాలం బాధపడుతుంటుంది. అన్నయ్య మైండ్ కూడా కరెక్ట్గా పనిచేయదు. ఒక్కసారి మన ఇద్దరం వెళ్ళి గట్టి ప్రయత్నం చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం. వెళ్దామంటావా? ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా వాళ్ళ ఇంటికి? వెళ్ళలేదు బంటి. మరి వెళ్దాం. వెళ్తేనే తెలుస్తుంది కదా వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారో, వాళ్ళేంటో. మీరు కూడా కొంచెం తగ్గాలి అత్తయ్య. నేనెందుకు తగ్గను బంటి? నా కూతురు కదా, ఎప్పుడు వాళ్ళకి తగ్గే ఉండాలి. నాకు అలాంటివి ఏం లేవు బంటి. నేను ప్రియాంక వాళ్ళ అత్త మామ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నా కూతురు కోసం ఆ మాత్రం చేయలేనా? మరీ అంత అవసరం లేదు అత్తయ్య. కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు అల్లుడు కాబట్టి మీరు కాలు పట్టుకున్నా తప్పేం లేదు. మావయ్యని తీసుకెళ్దామా? వద్దొద్దు, ముందైతే మన ఇద్దరమే వెళ్దాం. మావయ్యకి చెప్తే తిడతాడు, వద్దంటాడు. వాళ్ళకి ప్రేమ ఉంటే ఎప్పుడో కూతుర్ని వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. లేదు కాబట్టి అలా ఉన్నారని చాలా కోప్పడతాడు. అయితే మావయ్య అస్సలు వద్దు, మన ఇద్దరమే వెళ్దాం. ఒకరోజు ప్లాన్ చేయండి అత్తయ్య. సరే, థ్యాంక్స్ బంటి. నా కూతురు గురించి ఆలోచిస్తున్నావు. ఇదంతా మన ఫ్యామిలీ కదా. అంటే ఎంత బాగా ఆలోచిస్తున్నాడు తన గురించి. అక్కడికి వెళ్ళి మరి వాళ్ళని నొప్పించాల్సిన అవసరం ఏముంది తనకి? ప్రియాంక బంటిని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఎంత మంచివాడు బంటి, అసలే కల్మషం ఉండదు. దీనికి ఎందుకు నచ్చుతలేడో ఏమో, ఏం వినదో. నేను ఇంకా లేవలేదా? లేదత్తయ్య, పడుకుంది. ఇద్దరైతే హ్యాపీగా ఉన్నారు కదా బంటి? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం అత్తయ్య, మాటల్లో చెప్పలేము. బంటి, నీతో ఒకటి మాట్లాడాలి. నువ్వేం అనుకోనంటే చెప్తాను. చెప్పండి అత్తయ్య. మీరేమన్నా కూడా నాకేం అనిపించదు ఆంటీ. ఏది మాట్లాడినా మీరు కరెక్ట్గానే మాట్లాడతారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏం మాట్లాడినా నాకు నచ్చుతుంది. అందుకే ఎప్పుడు అపోజ్ చేయలేదు. నాకు అంటే బంటి, నువ్వేం చేసినా ఏం మాట్లాడినా నచ్చుతుంది. ఎందుకో మరి మన ఇద్దరి బాండ్ ఇలా ఏర్పడింది. చిన్న కొడుకులాగా నువ్వు నాకు. అది నా అదృష్టం అత్తయ్య. నాకు మీరు ఎన్నో చేశారు అత్తయ్య. మా ప్రేమను అర్థం చేసుకున్నారు, నన్ను చదివించారు, ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరేం చెప్తే అదే, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. బంటి, నిన్ను మీనాక్షిని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది బంటి. మీరు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలి. నా చెల్లెలు కూడా సంతోషంగా ఉంటుంది అక్కడ. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పానంటీ, నేను మీనుకి ఏ కష్టం రానివ్వను. మిన్నుయే కాదు బంటి, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. నీకు ఎలాంటి కష్టం రావద్దు. కానీ ఎందుకో మీరిద్దరూ, మిమ్మల్ని ఇద్దరిని చూస్తే కొందరికి నచ్చట్లేదు, జెలస్ ఫీల్ అవుతున్నారు. అబ్జర్వ్ చేశాను బంటి. అందరికీ ఈర్ష్య మీ మీద. మీ ఇంట్లో ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ
ఇక్కడైతే అలాగే ఫీల్ అవుతున్నారు. మీను కూడా అదే చెప్తోంది. లెట్ దెమ్ ఫీల్ ఆంటీ. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనమేం చేయగలం? మనం వాళ్ళని మార్చాలా? వాళ్ళ కోసం మనం మారాలా? అలా కాదు బంటి, అలా వాళ్ళు ఫీల్ అయితే మీకు ఇబ్బంది అవుతుంది. నీకు తెలీదు, రేపు స్వప్న కూడా వస్తుంది. తనకి కూడా మీరంటే చాలా ఇది. కొందరి కళ్ళు మంచివి కాదు, అదేదో అనుకుంటారు, కానీ నేను స్వయంగా చాలా చూశాను. మీ ఇద్దరి జంట మీద పడితే ఏదో ఒకటి జరుగుతుంది. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలంటే బయటకు వచ్చినప్పుడు ఇద్దరు పక్క పక్కన అస్సలు కూర్చోకండి. ఏంటి అత్తయ్య మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? లేదు బంటి, నేను చెప్పేది విను. బయటి వాళ్ళ కళ్ళు పడితే మీరిద్దరు హ్యాపీగా ఉండలేరు. కొందరి దృష్టి అలా ఉంటుంది. నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ నా కోసం బయటకు వచ్చినప్పుడు పక్క పక్కన ఇద్దరు అస్సలు కూర్చోకండి. మీరిద్దరు మాట్లాడుకోకుండా మంచిదే. బయట ఏదైనా ఉంటే లోపలే మాట్లాడుకోండి. క్యాజువల్గా కూడా మాట్లాడుకోవద్దా? బయట నార్మల్గా ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడుకోండి. పక్క పక్కన కూర్చోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం అస్సలు చేయొద్దు. మీ హాల్లోనే మాట్లాడుకోండి. అవసరమైతే ఎక్కడికైనా బయటికి వెళ్ళండి. అలాగే అత్తయ్య. మీరు మా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారా? అవును బంటి, ప్లీజ్. నేను మీనుకి కూడా చెప్పాను నిన్న. ఓకే ఆంటీ. కానీ మీను నన్ను చూస్తే నా పక్కన వచ్చి వాలిపోతుంది. నేను కూడా సరే ఆంటీ, అడ్జస్ట్ చేసుకుంటాను. నేను దానికి చెప్తాలే. నీకోసమే చెప్తున్నాను బంటి, ప్లీజ్. మరి మనం వదిన వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం? వెళ్దాం. నేను ఒక రోజు చూస్తాను.